అధ్యక్షుడు శ్రీనివాసన్ బోర్డుపై పట్టు కోసం చివరి వరకు ఎత్తులు వేశారు. పదవి పోయినా పైచేయి ఉండాలని తహతహలాడారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలంటే 3 షరతులకు అంగీకరించాలని మెలికపెట్టారు. రాజీనామా చేయకూడదని పట్టుదలగా ఉన్న శ్రీనివాసన్ చివరి వరకు తన పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నించారు. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలంటే తన షరతులకు అంగీకరించాలని బోర్డు సభ్యులకు సూచించినట్లు సమాచారం. శ్రీనివాసన్ ప్రధానంగా 3 డిమాండ్లు బోర్డు సభ్యుల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. తన అల్లుడు గురునాథ్ మయ్యప్పన్పై విచారణ తర్వాత అతను సచ్చీరుడుగా బయటకు వస్తే తిరిగి తనను బీసీసీఐ అధ్యక్ష పదవిలో నియమించాలని శ్రీనివాసన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. అలాగే ఐసీసీ సమావేశాల్లో భారత్ తరపున పాల్గొనేందుకు తనకు అవకాశం కల్పించాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. రాజీనామాలతో తనపై పరోక్షంగా ఒత్తిడి పెంచిన బీసీసీఐ కార్యదర్శి సంజయ్ జగ్దాలే, కోశాధికారి అజయ్ షిర్కే పైన ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. తాను పదవి నుంచి వైదొలగాలంటే వారిద్దరిని ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డులోకి తిరిగి తీసుకోబోమని హామీ ఇవ్వాలని శ్రీనివాసన్ కోరినట్లు తెలుస్తోంది. ఐసీసీ సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలన్న శ్రీనివాసన్ షరతును బోర్డు సభ్యులు మన్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పెట్టిన మిగతా డిమాండ్లకు ఒప్పుకోరాదని బోర్డు సభ్యులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం భారత క్రికెట్ ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఆయనకు తిరిగి పదవి కట్టబెట్టాలన్న షరతుకు అంగీకరించడం సాధ్యం కాదని బోర్డు సభ్యుల ఆలోచన. సంజయ్ జగ్దాలే, అజయ్ షిర్కే విషయంలోనూ శ్రీనివాసన్ వాదనను బలపరిచే అవకాశాలు కనిపించడం లేదు. అయితే బోర్డులోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని రాజీనామా చేసిన బీసీసీఐ కార్యదర్శి సంజయ్ జగ్దాలే స్పష్టం చేశారు. తన రాజీనామాకు శ్రీనివాసన్ పదవి నుంచి వైదొలగడానికి ఎలాంటి సంబంధం లేదన్న సంజయ్, శ్రీనివాసన్ రాజీనామా చేయాలా వద్దా అన్నది పూర్తిగా ఆయన వ్యక్తిగతమన్నారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం కారణంగా క్రికెట్ ప్రభావం మసకబారిందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని నివారించేందుకు తక్షణమే సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. క్రికెట్ అభిమానుల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు బీసీసీఐ సభ్యులంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. స్పాట్ ఫిక్సింగ్ పై వేసిన విచారణ కమిటీలో సైతం తాను కొనసాగాలని జగ్దాలే స్పష్టం చేశారు.